హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కడ్మీ వ్లాగ్. సో అందరూ బాగున్నారు, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసరికి కుకింగ్ వ్లాగ్ అనమాట. సండే మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసరికి చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై. సో నా స్టైల్లో నేను చికెన్ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉండిద్ది, అది ప్రెస్ చేసుకుంటే నా డైలీ వ్లాగ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో లెట్స్ గెట్ వీడియో స్టార్ట్. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను, అందుకే కళ్ళు బాగా మండుతున్నాయి, వాటర్ వస్తున్నాయి. రెండిటికి రెండు పెట్టుకున్నాను అనమాట. ఇటు పక్కన ఒక పాన్ పెట్టుకున్నాను, ఇటు పక్కన ఒక డేక్ష పెట్టుకున్నాను. ఇందులో కర్రీ చేసుకుంటాను, ఇందులో ఫ్రై చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఇవి సిమ్లో పెట్టుకుందాం. సో ఆయిల్ అయితే వేసుకున్నాను సరిపడా. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కష్టపడతాను, మా హస్బెండ్ నాకు అసలు ఏం హెల్ప్ చేయడం అనమాట. 2 రెక్కల కష్టం, ఈ ఇల్లంతా నడిపేది ఈ 2 రెక్కల కష్టం మీదే నడుస్తుంది ఏదైనా కానీ. నేను ఏదన్నా ఇట్లా డైలాగులు కొడితే ఇది ఇట్లా చూస్తూ ఉంటాడు, ఇలా చూస్తూ ఉంటాడు. ఒక్క హెల్ప్ చేయమని చెప్పండి గాయస్, నాకన్నా హెల్ప్ చేయమని చెప్పండి. ఏమి చేయడు, నేనే చేసుకోవాలంతా. అన్నీ తీసుకొచ్చి నా మీద వేస్తాడు. సండే వచ్చిందంటే చెప్తున్నాను, ముందుగానే సాటర్డేనే అడుగుతారనమాట, ఏం తేవాలి, ఏం చేస్తావు, ఏం వండి పెడతావు అని చెప్పని. బాగా సండే బాగా అన్ని నచ్చినట్టు అన్ని వండి పెట్టి బాగా తిని పెడతారు. నచ్చితేనే కదా. సో ఉల్లిపాయలు అయితే వేసాను, ఉల్లిపాయల్లో సాల్ట్ వేయాలి. సో ఇందులో సాల్ట్ వేస్తాను. అంతే. సో ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌనిష్ కలర్ లో రావాలి, సో అందుకని సాల్ట్ యాడ్ చేశాను అనమాట. సో తొందరగా మగ్గుతాయని. మీ స్టైల్లో కూరలు ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పొద్దున్నే నేను అన్ని చేస్తాను పనులు, తను ఏమి చేయడు, అంత లేట్ అనమాట. ముందుగానే చికెన్ నీట్గా వాష్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, సో త్వరగా చేసేయాలి వంట. సండే వస్తే అంతే, ఇంట్లో వంటలు చేస్తూనే ఉండాలి, 24 గంటలు వంటగదిలోనే ఉండిపోవాలి. సండే అందరికీ సెలవు వస్తుంది, ఆడవాళ్ళకి మటుకు అసలు సెలవే రాదు కాదా. చెప్పే ప్రతిరోజు వంట చేస్తున్నాము. మీకు గవర్నమెంట్ ఒక రోజు సెలవు అవ్వాలి. ఆ గవర్నమెంట్ ఇచ్చిన మీరు దాన్ని ఇవ్వరు కదా, ఇంకా దాన్ని రివీల్ చేస్తారు కదా గవర్నమెంట్ మాకు ఇచ్చిందని. ఆ రోజు వంట చేయనీకుండా ఉంటారా? గవర్నమెంట్ అందరికి, లేడీస్ అందరికి ఒక సండే ఏదో ఒక రోజు హాలిడే ఇచ్చి ఆ రోజు అంతా ఫుడ్ బయటే, ఖర్చు గవర్నమెంట్ కట్టుకుంటారు. అబ్బా తెలివి ఎక్కువైపోయినా. గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందుగానే చేసి పెట్టేసుకుంటాను, అప్పటికప్పుడు చేయాలంటే అవ్వదు. ఒకవేళ వీక్ మధ్యలో మనం ఎప్పుడన్నా నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు అప్పటికప్పుడు చేయాలంటే చాలా కష్టం. సో ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. సో అదే యూజ్ చేస్తున్నాను. మనం ఇంట్లో చేసుకొని స్టోర్ చేసుకున్నది ఏదైనా ఫ్రెష్గానే ఉంటుంది. సో ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. సో దాన్నంతా ఒకసారి తిప్పేస్తుంది. ఇవాళ మనం చేసేది కేజీ ఏమో చికెన్ కర్రీ అనమాట, ½ కేజీ ఏమో చికెన్ ఫ్రై వేస్తున్నాను. ఇట్లా రెండిట్లో
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసాను. సో అది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఉంటే కొంచెం మంచిగా వస్తుంది స్మెల్. కానీ అడుగు అంటుకుంటుంది, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కొంచెం లైట్గా అంటుకుంటుంది. సో తిప్పడం బెటర్ ఆప్షన్. నాలాగా ఎంతమందికి గిన్నెకేసి గట్టి కుట్టే అలవాటు ఉందో చెప్పండి. నేను కూడా మాటి మాటికి హ్యాండ్ వాష్ చేసుకోవడం, షింక్ దగ్గరికి వెళ్ళి గరిట అలా కొట్టడం అవన్నీ చేస్తుంటాను. అమ్మాయిలకి అవన్నీ కామన్. సో ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేద్దాము. నేను మా బాబు తినాలి కాబట్టి పచ్చిమిర్చిని ఇట్లా కట్ చేయను అనమాట, డైరెక్ట్గా వేస్తాను. సో మిర్చి 1 2 3 4 మిర్చీస్ అయితే వేసాను. ఇందులో ఒక 3 వేస్తాను, ఫ్రైలో ఒక 3 వేస్తాను. సో 3 నేను దీన్ని ఒకసారి కలిపేద్దాం. సో కలిపేసినాక అంతా అలా అయినాక ఇలా ఉందన్నమాట, ఇలా ఉంది. ఇది కూడా ఇది పచ్చివాసన అంతా పోయింది. సో మనం చికెన్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. సో దీన్ని మనం యాడ్ చేద్దాం. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం చెప్పండి. ఇందులో అయితే లివర్ కూడా ఉంది. చికెన్ ఫ్రైలో కూడా వేసేస్తున్నాను. సో దీన్ని ఒక్కసారి మిక్స్ చేద్దాము. సో అలా మిక్స్ చేసి పెట్టుకున్నాము. సో దీనిలో వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట. మనం దీని మీద కవర్ చేసి మూత పెట్టేద్దాము. సో అప్పుడు ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది. సో దీన్ని నేను మూత ప్లేస్ చేసేసాను. అండ్ దీని మీద కూడా మూత ప్లేస్ చేసేసాను అనమాట. సో దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్లో మంచిగా కుక్ అవుతుంది చికెన్. సో వాటర్ చూసారా ఎలా వచ్చిందో బయటకు అంతా. సో ఇందులో బాగా చికెన్ని మగ్గించుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది కూడా అంతే, చికెన్ ఫ్రై కూడా అంతే వచ్చింది కదా. సో ఆ వాటర్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఒకసారి అడుగు అంటుకోకుండా దాన్ని తిప్పుకుందాం. ఒకసారి మిక్స్ చేస్తాము. ఎంతైనా వంట గదిలో కష్టపడడం చాలా కష్టం గైస్. నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నాకు ఎక్కువ బాగా సాఫ్ట్గా కావాలి చికెన్ కర్రీ అనేది, చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో దీన్ని ఒకసారి మళ్ళీ తిప్పుకున్నాం. సో దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ ఫ్రై తిప్పుకుందాం. చికెన్ ఫ్రైలో ఏమీ వాటర్ యాడ్ చేయమన్నమాట. సో ఇందులో కొంచెం పసుపు కారం అవి యాడ్ చేద్దాము. పసుపు లైట్గా యాడ్ చేసాను. కారం ఇది మా మమ్మీ పట్టిస్తుంది అనమాట, అన్ని ధనియాలు అవన్నీ వేసి పట్టిస్తుంది. హోమ్మేడ్ కారం ఎంతైనా హోమ్మేడ్ కారం. నాకు బయట కారం అంటే అస్సలు నచ్చదు గైస్. దాన్ని ఎంకరేజ్ కూడా చేయొద్దు, మీరు వాడని కూడా వాడొద్దు అనమాట. సో హోమ్మేడ్ కారం వేద్దాం. మేము కారం స్పైసెస్ తక్కువ తింటాం గైస్, ఎందుకంటే పిల్లడు ఉన్నాడు కదా. సో అందుకని కొంచెం తక్కువ తింటాను. చికెన్ ఆ మాత్రం కారం ఉండాలి. దీన్ని ఒకసారి తిప్పుకున్నాం అనమాట. తిప్పుకునే ముందు కొంచెం పెప్పర్ పౌడర్ అనమాట. నేను ఇట్లా
మిరియాలు మంచిగా కొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను బాక్స్లో. అది కొంచెం కొంచెం యాడ్ చేద్దాం. మిరియాల పౌడర్ స్టైల్ అంటే ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను. సో సాల్ట్ యాడ్ చేసినాక దీన్ని ఒకసారి తిప్పుకుందాం. మిక్స్ చేసినాక అది ఇలా ఉంది. సో మంచిగా ఉంది కదా. దీని మీద మూత పెట్టేస్తాం. ఇదొక్కసారి చూద్దాం. ఇందులో ఇప్పుడు పసుపు కారం వేసుకుందాం చికెన్ కర్రీలో, ఎందుకంటే ఫస్ట్లో యాడ్ చేసాం కదా మనం. సో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కారం, మిక్స్ మిక్స్ మిక్స్. ఇందులో ఏం చేయాలంటే ఇప్పుడు టొమాటోస్ నేను డైరెక్ట్గా యాడ్ చేయను, టొమాటోస్ పేస్ట్ చేసుకుంటాను అనమాట. ఒక 4-5 టొమాటోస్, 4 టొమాటోస్ తీసుకొని పేస్ట్ చేస్తాను. పెద్దవైతే 4 తీసుకోండి, చిన్నవైతే 5 తీసుకోండి. సో టొమాటోస్ పేస్ట్ చేసినాక చూపిస్తాను. టమాటో పేస్ట్ యాడ్ చేద్దాం. టొమాటో పేస్ట్ బాగా సిమ్లో పెట్టుకొని, సో బాగా మూత పెట్టుకొని మగ్గిస్తే సో ఫైనల్ అవుట్పుట్ ఇలా అయితే వస్తుంది. సో నేనైతే కొత్తిమీర వేయనమాట చికెన్ ఫ్రైలో. సో కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. చికెన్ కూడా చాలా అంటే చాలా టెండర్ అండ్ సాఫ్ట్గా వచ్చిందనమాట. సో ఇలాగైతే ఉంటుంది. సో ఈ మాత్రం చాలు. ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి అది కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఇలా ఉంటే బాగుంటుంది. అండ్ చికెన్ కర్రీ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇందులో కూడా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. సో టొమాటోస్ వేసినాక ఇలా ఉందన్నమాట. సో మెయిన్ మసాలా వచ్చి ఇది. ఇందులో ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగం, పువ్వు ఉంటుంది కదా అది, మళ్ళీ యాలక్కాయలు, ఇవన్నీ యాడ్ చేసుకొని ఇది వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ అన్నమాట మసాలాలు. సో ఇదంతా మిక్స్ చేసి నాకు చూపిస్తాను. సో పేస్ట్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో ఈ పేస్ట్ని మంచిగా చికెన్లోకి యాడ్ చేసుకున్నాం. అదేంటి ఫ్లాష్ లైట్ వెలగలేదు? 10 minutes to 15 minutes పెట్టుకోవాలి మూత. ఎలా ఉంది? ఇంకా కర్రీస్ అవ్వకముందే, అన్నం అవ్వకముందే ఇలా ప్లేట్లో వేసుకొని టేస్టీగా లాగిస్తూ ఉంటారు ఇప్పుడు. సో కొత్తిమీర వేసినాక కర్రీ అయితే ఇలా వచ్చిందన్నమాట. సో చాలా చాలా యమ్మీగా ఉంది. సో ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఇంకా నేను రైస్ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. సో మంచిగా భోజనం అయితే చేయొచ్చు. సో అది మా ఇంట్లో ఈ సండే స్పెషల్స్. మీరు ఏం చేసుకున్నారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో కర్రీ మంచిగా అయ్యింది. అండ్ ఫ్రై కూడా ఆల్రెడీ కొంచెం తినేసాము మేము, ఆకలికి తట్టుకోలేక. ఫ్రై చాలా యమ్మీగా ఉంది గైస్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.